ఏమేమి నరకంలో ఉంటాయి చెప్పమంటారా? బైబిల్ మొత్తంలో ఏముందో తెలుసా? అక్కడ బాధ ఉంది అన్నాడు, ఆ తర్వాత నీళ్లు లేవు అన్నాడు, దాహం అవుతుంది కానీ నీళ్లు ఉండవు అనేసాడు. ఆ తర్వాత మాట్లాడుతూ వాడిని కనికరించేవాడు ఎవడు లేడట, ఒంటరి వాడైపోయాడట. ఆ తర్వాత పరిస్థితి చెప్తున్నాడు, భయంకరమైన అగ్ని జ్వాలలట, అగ్ని జ్వాలల్లో భయంకరమైన యాతన, కటిక చీకటి గల బిలం అంటాడు, కటిక చీకటి గల బిలం అన్నాడు. అక్కడ వాడిని తీసుకుని వెలుపల చీకటిలో పడేయండి అంటాడు అక్కడ మత్తయి సువార్తలో. అంటే ఇవన్నీ కూడా నరకములో ఉన్న పరిస్థితులు. ఒక మాట చెప్పంటారు చివరిగా, ఇవన్నీ నువ్వు అనుభవించకూడదు, వీటన్నిటి నుంచి నిన్ను తప్పించాలి అని యేసుక్రీస్తుల వారు ఆయన భూమి మీద బ్రతికిన కాలములో ఇవన్నీ నరకములో ఎన్ని శిక్షలు ఉంటాయో అన్ని శిక్షలు యేసుక్రీస్తుల బ్రతికుండగా అనుభవించాడు. ఎందుకు ఆయన బ్రతికుండగా అనుభవించాడో తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అనుభవించకూడదు అని, మనం ఎవరు అక్కడికి వెళ్ళి ఆ భయంకరమైన శిక్షను అనుభవించకూడదు అని, మనం చేసిన అతిక్రమాలు